అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. చదువు, ఒత్తిడి. మోతాదుకు మించని ఒత్తిడి మెదడును చురుగ్గా ఉంచుతుందని గతంలో కొందరు పరిశోధకులు ప్రతిపాదించారు. కానీ ఆ సిద్ధాంతం సరికాకపోవచ్చని ఇటీవల శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పనిచేయటమే మంచిది. ఒత్తిడిని తట్టుకునే శక్తి పెద్దవారి కన్నా పిల్లల్లో తక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఒత్తిడికి దారితీసే కారణాల్లో తల్లిదండ్రుల ప్రవర్తన ఒకటిగా పరిశీలకులు గుర్తించారు. తమ పిల్లలు చదువులో ఎక్కడ వెనకబడిపోతారో అని ఆందోళన పడిపోతూ అస్తమాటు చదువు చదువు అని పోరు పెట్టడం, 90% నుంచి 100% మార్కులు తేవాలని పట్టుబట్టడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురై మొదటికే మోసం వస్తుంది. పిల్లలు చదువులో వెనకబడిపోవటమే కాక వారిలో అసహనం, కోపం పెరిగి ప్రవర్తనాపరమైన సమస్యలు తలెత్తవచ్చు. ప్రత్యేకించి పరీక్షల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మానసిక ఒత్తిడికి లోను కాకుండా చదువుకోగల వాతావరణాన్ని ఇంట్లో కలిగించాలి. ఈ అవకాశం తండ్రి కన్నా తల్లికే ఎక్కువగా ఉంటుందని సైకాలజిస్టుల అభిప్రాయం. చదువు పరంగా కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి నేరుగా పిల్లలపై పడకుండా తల్లి షాక్ అబ్జర్వర్గా పనిచేస్తే పిల్లలు అత్యుత్తమ ఫలితాలు సాధించగలరు. పిల్లల చదువుపై విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే తగినంత శ్రద్ధ తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదివిస్తూ పిల్లల లోటుపాట్లను టీచర్ల సాయంతో సరిదిద్దుతూ పోతే ఒత్తిడి అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. పరీక్షల ముందు హడావుడి చేస్తే ప్రయోజనం ఉండదు. పిల్లలు చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు వారిపై తగినంత శ్రద్ధ పెట్టకుండా 10వ తరగతి, ఇంటర్కి వచ్చినప్పుడు హడావుడి చేస్తే ప్రయోజనం ఉండదు. చిన్న తరగతుల్లో బేసిక్స్పై మంచి అవగాహన ఏర్పడి ఒక తరగతి నుండి మరో తరగతికి ప్రవేశించినప్పుడు నాలెడ్జ్ గ్యాప్ రాకుండా చూసుకుంటే పై తరగతుల్లో బాగా రాణిస్తారు. చిన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే పై తరగతులకు వచ్చాక పెద్దగా చేసేదేమీ ఉండదు. ఆ స్థాయిలో చిన్న చిన్న బేసిక్స్ని మళ్ళీ బోధించాలంటే టీచర్లకు ఎంతో సంయమనం కావాలి, తగినంత సమయం కూడా ఉండాలి. తరగతిలో అందరితో పాటు చెప్పటమే కాక వ్యక్తిగత బోధన చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉరుకులు పరుగులతో సాగే విద్యా విధానంలో ఎంతమంది టీచర్స్ అలా చేయగలరు? ఎంతమందికి పరిస్థితులు అనుకూలిస్తాయి? చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు. కనుక తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టి గట్టి పునాది ఏర్పరిస్తే ఏ సమస్య ఉండదు. 10వ తరగతిలోని ఒక అధ్యాయం చదివేటప్పుడు ఆ అధ్యాయానికి సంబంధించి 9వ తరగతి వరకు చర్చించిన అంశాలు విద్యార్థికి తెలిసి ఉంటే మంచి బేసిక్స్ ఉన్నట్లు, నాలెడ్జ్ గ్యాప్ లేదని అర్థం. ఉదాహరణకు ఆ అధ్యాయం 6వ తరగతిలో ప్రవేశపెట్టింది అయితే 6 నుంచి 9వ తరగతి వరకు ప్రతి తరగతిలో కొన్ని బేసిక్స్ నేర్పిస్తారు. కొందరు విద్యార్థులకు మాత్రమే 6 నుంచి 9వ తరగతి వరకు నేర్పించిన ఆ బేసిక్స్ గుర్తుంటాయి. కొందరికి 6వ తరగతి విషయాలు మాత్రం గుర్తుండి 7 నుంచి 9వ తరగతి వరకు ఉండే విషయాలు గుర్తుండకపోతే ఆ అధ్యాయంలో ఆ విద్యార్థి జ్ఞానం 6వ తరగతి స్థాయిలోనే ఉందని అర్థం. 7 నుండి 9వ తరగతి వరకు ఏ అంశాలు ఉంటాయో అవే ఆ విద్యార్థి నాలెడ్జ్ గ్యాప్ను సూచిస్తాయి. 10వ తరగతిలో ఆ అధ్యాయాన్ని విద్యార్థి అర్థం చేసుకోవటం లేదా ప్రతిభ చూపడం ఈ నాలెడ్జ్ గ్యాప్ను సమర్థంగా పోడ్చడంపైనే ఆధారపడి ఉంటుంది. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో చర్చిద్దాం.